ఇది మచిలీపట్నం దగ్గర గల ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన స్థలం. దీనికి ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని కనీ విని ఎరుగని రీతిలో 50 లక్షల రూపాయలు అద్దె కట్టి 5 కోట్ల రూపాయలు పెట్టి ఆ గ్రావెల్ నింపి ఆ గ్రౌండ్ మొత్తాన్ని చదును చేసి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా ఆ దేవాలయానికి ఇన్కమ్ వచ్చే విధంగా మేము ఈరోజు ఆ కమిటీ వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉంటే దానికి మా ఎంపీ గారి గురించి మాట్లాడటం, ఇంకోటేదో ధర్నా చేస్తామంటాం, ఇంకోటేదో రాస్తారోకా చేస్తామంటాం. అదే ఉంది, వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. ఎవరు జనాలు ఓట్లేసే పరిస్థితిలో లేరు. వాళ్ళు కనీసం ఏదైనా మండపానికి వెళ్ళినా వాళ్ళ కనీసం తిరిగి దేవుడు కూడా దండం కూడా పెట్టట్లా. ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు మాట్లాడిన నాయకుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏవయ్యా మిస్టర్ హీరో, నీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే నీ ఇంటి ముందు గేటు దగ్గర నుంచి నీ ఇంటి దాకా ఉన్న రోడ్డు ఎవరిది? నీ ఇంటి ముందు రోడ్డు మీద నుంచి గేటు వరకు లోపల నీ ఇంటి గేటు వరకు ఉన్న రోడ్డు నీదా? కానీ చుట్టూ గోడ కొట్టి నీ ఆధీనంలో ఎలా పెట్టుకున్నావు? దీనికి నువ్వు సమాధానం చెప్పగలవా? రావర్పాడు రింగ్ అవతల ఒక ప్రముఖ కంపెనీ నష్టాల పాలైతే మీకు డబ్బులు కట్టలేవని, అద్దె కట్టలేవని చెప్తే నువ్వు కాదా దాన్ని తగలబెట్టి రాత్రికి రాత్రి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న వ్యక్తివి నువ్వు కాదా? మీ ఏలూరు రోడ్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురున్న సైట్ విషయం ఏంటో నీకు తెలీదా? అసలు ఏ రోజైనా కబ్జాల గురించి, భూ కబ్జాల గురించి, సెటిల్మెంట్ల గురించి, డబ్బుల గురించి ఆలోచించే వ్యవస్థ తప్ప విజయవాడ యొక్క ఖ్యాతి గురించి, విజయవాడ యొక్క అభివృద్ధి గురించి ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకులు కానీ ఎవరైనా ఆలోచించారా? అంటే వాళ్ళ బాధ ఏంటో తెలుసా? విజయవాడ మీద వాళ్ళ రక్తపు మరకలు పోయిపోతాయని, అవి పోకూడదు, అయ్యే గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ ఉత్సవాలకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఏదైతే ఈ రోజు విజయవాడ ఉత్సవం అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది, వ్యాపారస్తులకి చేయూతనిచ్చేలాగా, విజయవాడ ఖ్యాతిని పెంచే విధంగా, హిందూ ధర్మబద్ధంగా అమ్మవారు ఆశీస్సులతో అమ్మవారు పండగని మరింత పెంచి ఆ యొక్క ఖ్యాతిని ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు కార్యక్రమం చేయాలని నిర్ణయించి కొంతమంది అసోసియేషన్స్, వ్యాపారస్తులు, నగరంలో ఉన్న పెద్ద వ్యక్తులు అందరూ వస్తే వీళ్ళు కొమ్మగూడు కట్టుకొని ఈ విధమైన మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. మీరు ఒకసారి చూసుకోవాలి. ఏం మాట్లాడినా సరే 4 వేళ్ళు మీకు వెళ్ళి చూపిస్తే, ఎదుటి వాళ్ళకి వెళ్ళి 1 ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మీకు వెళ్ళి చూస్తాయన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఏం చేసినా క్రమబద్ధీకరణగా ఆ డబ్బుని ప్రభుత్వం దగ్గర నుంచి 1 రూపాయి ఖర్చు కాకుండా ఏదైతే సొసైటీ డబ్బులు వాళ్ళందరూ వ్యాపారస్తులందరూ కలిసి పెట్టుకున్న డబ్బులకి సంకేతంగా ఈ రోజు ఆ గుడికి లాభం వచ్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం తప్ప